మనం ఈ వీడియోలో మన మొబైల్ ఫోన్లో బ్యూటిఫుల్ ఫొటోస్ని ఎలా ఎడిట్ చేసుకోవాలో నేర్చుకుందామండి. ముందుగా మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి పిక్సెలర్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలండి. మీకు ఒకసారి చూపిస్తాను. ఈ పిక్సెలర్ అనే యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకుంటే గూగుల్ ప్లేలో నేను ముందుగానే డౌన్లోడ్ చేసుకున్నాను అండి. ఇది వెబ్సైట్ కూడా ఉంటుందండి. మీరు డైరెక్ట్ ఆన్లైన్లో కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఈ పిక్సెలర్ యాప్లోకి వెళ్ళి ఇక్కడ చూడవచ్చు. మీరు కెమెరాతో ఫోటో తీసుకోవాలంటే కెమెరాతో తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఫొటోస్ ఉందండి, ఫొటోస్లోకి వెళ్ళి తీసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు మేడ్ విత్ పిక్సెలర్ అని. ఇక్కడ ఈ మేడ్ విత్ పిక్సెలర్లోకి వెళ్తే డైరెక్ట్గా ఆన్లైన్ వెబ్సైట్లోకి వెళ్తుంది. మీరు కాలేజ్ అంటే వెబ్సైట్ని ఏ విధంగా మీ యొక్క ఫొటోస్ని ఏ విధంగా అరేంజ్ చేయొచ్చో చూడొచ్చండి. ఇక్కడ ఒకసారి మనం ఇక్కడ కెమెరాను బటన్ పైన క్లిక్ చేస్తే మనం ఇక్కడ చూడొచ్చండి, ఈ కెమెరా వర్క్ అవుతుంది. ఈ విధంగా కెమెరాతో ఫోటో తీసుకొని కూడా ఎడిట్ చేయొచ్చు. మీకు ఇది నచ్చకపోతే ఇక్కడ బ్యాక్ వచ్చి ఫొటోస్లోకి వెళ్తే మనం ఈ విధంగా మన దగ్గర ఉన్న ఫొటోస్తో కొన్ని తీసుకొని ఎడిట్ చేసి మనం ఇందులో ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుందాం ఏదైనా. ఇది ఈ ఫోటోని తీసుకుంటే ఇక్కడ వచ్చిన ఈ ఫోటోకి ఇక్కడ చూడొచ్చండి, ఫస్ట్ బటన్ పైన క్లిక్ చేస్తే అది మనం క్రాప్ చేసుకోవాలా, రొటేట్ చేసుకోవాలా, డబుల్ ఎక్స్పోజర్ అంటే 2 times ఎక్స్పోజర్ అండి. వీటి బ్యాక్ సైడ్ ఏమన్నా పెట్టచ్చు. మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలా, ప్రతిదీ ఇక్కడ బ్లర్ చేయాలా ఫేస్ని. ఇలా ప్రతి వర్క్ చేయొచ్చండి. మీరు ఎవరినైనా ఫేస్ బ్లర్ చేయాలన్నా కూడా చేయొచ్చు. ఒకసారి బ్లర్ చేసి చూద్దాం. చూడండి వర్కింగ్. ఇక్కడ చూడొచ్చు మీరు ఫేస్ అంతా బ్లర్ అయింది. లీనియర్ మోడ్లో బ్లర్ చేయాలా చూడొచ్చు. కలర్ బూస్ట్ మోడల్, గ్లో మోడల్లో బ్లరింగ్. మనకు ఇది కూడా నచ్చకపోతే బ్యాక్ వెళ్ళొచ్చండి. ఇక్కడ హీల్ చేయొచ్చు, రెడ్ ఐ, షార్ప్నింగ్, మన స్ప్లాష్, ఇలా రకరకాల ఆప్షన్స్ మనకి ఈ టూల్స్లో ఉంటాయండి. ఇక్కడ టూల్స్ ప్రతిదీ మనం చేయొచ్చు. ఒకసారి క్రాప్ బటన్ పైన క్లిక్ చేసి చూడొచ్చు, షార్ప్గా క్రాప్ చేయొచ్చు మనకి ఎంతవరకు కావాలో. ఇక్కడ క్రాప్ కూడా మన ఇష్టం అండి. 1:1లో క్రాప్ చేసుకోవాలంటే ఇక చేయొచ్చు. 4:3లో సైజ్ కూడా మన లెంగ్త్ మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. ఒకసారి చూడొచ్చు. ఇది 16:19 సైజు. అలాగే 6:4, 4:3, 1:1, ఇది ఒరిజినల్, అలాగే ఫ్రీ అండి. ఇలా డిఫరెంట్ సైజెస్లో మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ అడ్జస్ట్మెంట్ చూస్తే మనము ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలో చూడొచ్చండి. కాంట్రాస్ట్, టెంపరేచర్ చూడొచ్చు. మీరు ఏ విధంగా అడ్జస్ట్ చేయొచ్చండి. కాంట్రాస్ట్ కూడా చూడొచ్చు. చూడండి బ్రైట్నెస్ కానీ ఇలా ప్రతిదీ మనం అరేంజ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు హైలైట్స్, షాడో, సాచురేషన్, ఇలా ప్రతిదీ ఉంటుందండి. మనం ఈ టూల్స్లో డబుల్ ఎక్స్పోజర్ అనేది ఇంపార్టెంట్ అని. ఇక్కడ చూడొచ్చు డబుల్ ఎక్స్పోజర్లో ఇంకో ఫోటో కూడా వస్తుందండి. మనం క్లిక్ చేయగానే మనం ఫొటోస్లోకి వెళ్ళి ఇప్పుడు డబుల్ ఎక్స్పోజర్లో ఈ ఫోటోను అక్కడ తీయాలనుకుంటే చూడొచ్చు. మీరు ఈ ఫస్ట్ ఫోటోని ఇక్కడ చూడండి, ఇక్కడ నార్మల్ ఫోటో అండి. దీన్ని డబుల్ ఎక్స్పోజర్ ఈ విధంగా చూడొచ్చు. మీరు ఈ ఫోటోలో డబుల్ ఎక్స్పోజర్ ఏ విధంగా ఎక్స్పోజ్ అవుతుంది, లైట్ అయితే ఏ విధంగా, స్క్రీన్ పైన అయితే ఏ విధంగా
చూడండి మీరు డబుల్ ఎక్స్పోజర్ ఏ విధంగా చేయొచ్చో మీకు చూడొచ్చు. ఇక్కడ ప్రతి ఆప్షన్ బాగుంటుందండి. మీకు ఇది నచ్చకపోతే బ్యాక్ వచ్చేయచ్చు. ఇక మనం ఈ బ్రషెస్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు బ్రైట్ అండ్ డార్క్ అండ్ పిక్సిలేట్, డూడిల్, ఈ విధంగా రకరకాల బ్రష్లు కూడా ఉంటాయండి. మీరు వీటిని బాగా యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ మనము ఇది డిఫాల్ట్ మనకు మన ఫొటోస్ ఏ విధంగా కావాలనుకుంటున్నామో ఆ విధంగా బ్లర్ చేయొచ్చండి. ఇక్కడ చూడొచ్చు మన ఎఫెక్ట్స్ అని. ఇక్కడ చూడొచ్చు మీరు మీ పిల్లలు కానీ మీకు కావాల్సిన ఎఫెక్ట్స్ మీరేం చేయకుండానే రకరకాల ఎఫెక్ట్స్ ఉన్నాయండి. ఇక్కడ గ్రేస్ అన్నట్టు యాష్లే చాలా మంచిగా ఉపయోగపడేటివండి. మీకు పెద్దగా ఏం తెలియకపోయినా డైరెక్ట్గా చూస్ చేయొచ్చండి ఇవి. ఇలా ప్రతి రకరకాలు ఉన్నాయండి. ఇవి ఎఫెక్ట్స్ మాత్రమే దీంట్లోనే. ఇక్కడ ఓవర్లే ఉందండి, మనకి ఓవర్లే, అలాగే స్టైలిష్, మళ్ళీ స్టైలిష్లో ఫోకల్ ఇలా చూడవచ్చు మీరు. ఇక్కడ చూడొచ్చు మనం ఒక్కొక్క బటన్ పైన క్లిక్ చేస్తుంటే అవి రకరకాలుగా వస్తున్నాయని. ఈ విధంగా మనం చూడొచ్చు. మీరు ఈ బ్యూటిఫుల్ ఫోటో తయారైపోయింది ఇప్పుడు మనకి. ఇక్కడ మనం ఇంకో ఆప్షన్ అండి ఫేవరెట్స్, మనకు ఈ యొక్క ఫ్రేమ్స్ అండి ఇది. ఈ ఫ్రేమ్స్ పైన క్లిక్ చేసి మనకి ఇక్కడ రకరకాల ఫ్రేమ్లు కనబడతాయండి. మీరు కావాల్సిన వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. వీటిలో చూడొచ్చు మీరు ఆర్టిక్యుయల్స్, బెజల్స్, ఈ విధంగా రకరకాల ఫ్రేమ్స్ మనకు అవైలబుల్ ఉంటాయండి. మనం వీటిపైన క్లిక్ చేసి మనకి ఇష్టమైన వాటిని క్రియేట్ చేయొచ్చు ఈజీగానే. ఇక్కడ చూడొచ్చు మీరు ఐస్ బేబీ అనే చోట నేను గోల్డ్ లీవ్స్ని సెలెక్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఫోటో వెంబడి గోల్డ్ లీవ్స్ తయారైపోయాయి. ఇది నాకు వద్దనుకుంటే నేను హోలీకి వెళ్తానండి. ఈ హోలీ కూడా వద్దనుకుంటే ఈ రకంగా మార్చుకోవచ్చు. వీటిని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అండి కావాలని. చూడండి